వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ ఎలా చేయాలి, అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ పక్కన ఉండే సైట్ dps.texas.gov లోకి వెళ్ళి మీరు అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకోవచ్చు. కానీ పెండమిక్ తర్వాత మీకు ఇమీడియట్ గా అపాయింట్మెంట్స్ దొరకట్లేదు. దానికి ఒక ట్రిక్ ఉంది. మీరు పొద్దున్నే లేసి 7:30కి ఎగ్జాక్ట్ మార్నింగ్ 7:30కి అదే సైట్కి వెళ్ళి మీరు అపాయింట్మెంట్ చెక్ చేసుకుంటే ఇమ్మీడియట్ గా దొరుకుతుంది. మళ్ళీ బుక్ చేసుకున్నారా? అయితే వెళ్దాం రండి. అపాయింట్మెంట్ పొద్దున్నే బుక్ చేసుకున్నాను కాబట్టి పార్కింగ్ ఈజీగా దొరుకుతుంది. లోపలికి రాగానే మనకు కయాస్క్ ఉంటుంది. అందులో మనము లాగిన్ కావాలి. అంటే మన ఫోన్ నెంబర్ ఇవ్వగానే మనకు ఎప్పుడు అపాయింట్మెంట్ ఉందో చూపిస్తుంది. చూపించిన వెంటనే మనకు ఒక స్లిప్ కూడా వస్తుంది. దానికి ఒక నెంబర్ ఉంటుంది. ఒక ఫామ్ తీసుకోవాలి. మాకు నెంబర్ వస్తుంది కదా, ఆ ఫామ్ తీసుకొని ఆ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మన నెంబరు అక్కడ స్క్రీన్ మీద కనపడుతూ ఉంటుంది. ఇక్కడ ఒక వ్యక్తి మన చుట్టూ తిరుగుతుంటాడు, డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తూ ఉంటాడు. మనకు ఏదైనా డౌట్లు వస్తే ఇక్కడ ఒక కౌంటర్ ఉంటుంది, అక్కడ పోయి వాళ్ళని అడగచ్చు, వాళ్ళు క్లారిఫై చేస్తారు. మన నెంబరు రానే వచ్చింది. లోపలికి ఎంటర్ అవుతున్నాము. మన నెంబర్ 8. ఇలా సపరేట్ కౌంటర్లు ఉంటాయి. మన డాక్యుమెంట్స్ అడుగుతాడు. మన I-94 ఎక్స్టెన్షన్స్, పాస్పోర్టు, మన పాత డ్రైవింగ్ లైసెన్స్. ఈ కొత్త డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఒక 2 అడ్రస్ ప్రూఫ్ ఖచ్చితంగా కావాలి. తర్వాత వాడు ఫోటో కూడా తీసుకుంటాడు మనవి. ఇక్కడ ఒక థంబ్ ప్రింట్ తీసుకుంటారు. సైన్ కూడా పెట్టాలి. సైన్ పెట్టిన తర్వాత మన ఫోటో కోసం అక్కడ నిలబడితే ఫోటో తీసుకుంటాడు. తర్వాత పే చేయాలి. రెడీ, చాలా తక్కువ ఉంటుందండి. అంతా అయిపోయిన తర్వాత మనకు స్లిప్ ఇస్తాడు. ఇది ఒక 2 వీక్స్ వరకు యూస్ చేసుకోవచ్చు. మనకు ఒరిజినల్ కార్డు మెయిల్లో పంపిస్తాడు.